ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అంటే నాకు వివేకానంద రెడ్డితో ఉండే అనుబంధం కూడా చెప్తాను. ఆ తర్వాత ఫస్ట్ 2017 ఎలక్షన్స్లో ఆయన నేను ఇద్దరం కలిసి పోటీ చేశాము. అంటే ఒకరి మీద పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఎలక్షన్ పోటీ చేశాము. పోటీ చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా నేను కానీ కనపడినా కానీ అలాగే కడప ఎయిర్పోర్ట్లో కానీ అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కలిసినప్పుడు కూడా ఎక్కడ నాతో పాటు పోటీ చేసినాడని కానీ అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా చూసుకోకుండా చాలా ఆప్యాయంగా పరకలిస్తూ అంటే ఎంతో కూడా సన్నిహితంగా సాన్నిధ్యంగా కూడా ఉండేవాడు ఆయన. అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఆ ఫ్లైట్లో ఆయనే పక్కన అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి పిలిచి ఆ తర్వాత ఇద్దరం పక్కన కూడా పక్కన కూడా 3-4 టైమ్స్ జర్నీ చేసినాం. అంటే ఒక 45-50 మినిట్స్ ఇద్దరం కలిసే పక్కన కూర్చొని కూడా జారీ చేశాం. అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి తరఫున కూడా చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు. అంటే వాళ్లకు అలాంటి వ్యక్తికి ఆ రకమైన చావు వచ్చిందనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం. తర్వాత అదేదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడాడు కదా అని ఆయన పలకరిద్దామా. ఆ తర్వాత ఆయనను ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పలకరిద్దామనే ఆలోచనతో మేమున్నాం. అప్పుడు సడన్గా 8:30-9 అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు ఆ రోజు. వాస్తవంగా అయితే హార్ట్ అటాక్తో చనిపోయినాడు కదా, ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉన్నాడు, మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పడం, ఇంకా వాళ్ళు ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు. అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది 5 సంవత్సరాలు అయింది గడిచిపోయి, ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా వాస్తవాలన్నీ కూడా గమనించుంటారు. ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంత బాధాకరం అయితే ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక పులివెందుల వాసిగా కూడా చాలా సిగ్గు. ఎందుకంటే ఆయన గడిపిన జీవితానికి ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు, అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అయినా కూడా ఇక్కడ పరిస్థితులు తర్వాత మాకు ఉండే ఎన్నికైన సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూసుకుంటే కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం. సరే, మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు ఏదైనా చేసుకోండి అనుకోండి. దాని అవతల్లో 2 రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండే ఆదినారాయణ రెడ్డి మీద నా మీద కూడా అభాండాలు వేసి అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్ట్కు దీని వెనుక నర్రెడ్డి సునీత గారు తర్వాత రాజశేఖర్ గారు శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు అంటే ఆ స్థాయి కూడా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం. లాస్ట్కి ఏమైంది తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా
అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు, రాజశేఖర్ వాళ్ళు కావచ్చు, అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేమో అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులు వాళ్ళకి కల్పించాల్సి వచ్చింది. వీళ్ళు ఆ పరిస్థితులు కల్పించారు. తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు మీకు సంబంధం లేదని మమ్మల్ని చెప్పినారు. అదృష్టం కొద్దీ అది సిబిఐ ఎంక్వైరీకి పోయింది. సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ తేలి ఓపెన్గా క్లియర్ కట్గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అందరి మీద, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది మీద కూడా తర్వాత ఈ రకంగా దుష్ప్రచారం ఇది చేయడం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా అంతిమంగా కూడా న్యాయమే గెలుస్తుంది తప్పకుండా. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కడపలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రాం కూడా వాళ్ళ సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. గతంలో మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా 20,000 అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు. అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రాం చేయలేదు. మా స్టేట్ లీడర్స్ వస్తా అంటే పెట్టాం. 1కి 10 సార్లు అడిగి పెట్టాం. సరే అని ఫంక్షన్ హాల్ ఇచ్చి లాస్ట్ 2 మినిట్స్లో మేము మమ్మల్ని చంపుతామన్నారన్నా, మాకు ఇబ్బంది పడుతున్నామన్నారు. అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది, యాక్చువల్గా పులివెందుల్లో పెట్టుకోవాల్సింది. ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షన్ హాల్ పెడుతుంటే 50,000 రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. రిసిప్ట్ రిసీవ్డ్, క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేట్టుగా చేశారు. లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులివెందుల్లోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది. పులివెందుల్లో ఫంక్షన్ హాల్ను కూడా ఇవ్వకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇవన్నీ ఆ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజా కోర్టులలో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరగనప్పుడు ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజా కోర్టులకు వచ్చి ప్రజల్నే మీరు అంటే మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఆ కేసును మా మీద వేసి ఆ తర్వాత ఎట్లంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి తర్వాత అభాండాలు మా మీద వేయడము, అదేదంటే దేవుని దయ వలన అదృష్టం కొద్ది సిబిఐ ఎంక్వైరీకి వచ్చి ఇదంతా లేకుండా పోయింది. తర్వాత నేను వీళ్ళకు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా డిలే జరిగినా కూడా అది అన్యాయం జరిగినట్టు అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా ఒకటి డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్ళకు. ఎందుకంటే ఇంకా ఒక 2-3 రోజుల్లో కానీ 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో 5 ఏళ్ల కిందట జరిగినట్లుగానే అది సానుభూతి కోసం కావచ్చు, అది కక్ష కోసం కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే అది మళ్ళీ ఆటోమేటిక్గా మా మీదకి వస్తుంది. కాబట్టి తప్పకుండా డీజీపీ కానీ కొడతానా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించాలని కూడా మీ ద్వారా డీజీపీ వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శర్మిలమ్మ గారు మాట్లాడే ముందు బీజేపీ నాయకులు, హితులు, సన్నిహితులు వివేకానంద రెడ్డి గారికి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదట కుటుంబ సభ్యులకు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ రాసిన కాన్సెప్టు
మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు రాత రాయడము అది కామన్. ఒక కవి రాస్తే అంతకంటే ఎక్కువ రాస్తారు. కానీ ఇది వాస్తవం ఇక్కడ రాసిన విషయం. ఆయన ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన. వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ నాన్న రాజారెడ్డి కూడా మా కుటుంబానికి చాలా ఆప్తులు. కానీ సమీకరణ మారింది, సమస్యలు మారినాయి. నేను కూడా రాజకీయంగా విభేదించిన, కానీ ఎప్పుడు కూడా మేము కూడా ఫ్యాక్షన్ చేసినాం. ఇటువంటి దరిద్రమైన ఆలోచన ఎప్పుడు చేయలే. ఏంది ఇది మీ ముడబతుకు? చేస్తే చేయండి. వాళ్ళ పాపము వాళ్ళు సచ్చి సున్నమైతే అంటే వాళ్ళ మీద కేసు పెట్టాడు. మీ బతుకు మా మీద పెట్టినారు. నేను ఆ రోజే చెప్పినా నన్ను ఉరిదీయమని. ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు ఉరిదీయండి. ప్రతిసారి చెప్తానే ఉన్నా, వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది? వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? అసలు వాళ్ళకు లాయర్లు రాకుండా చేసినారు. మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థమయ్యేది. మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి. ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు. ఏందో చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని అడ్డపెట్టి, బీటెక్ను అడ్డపెట్టి పొడిచి చంపినామని. పొద్దునేమో గుండెపోటు అంట్రి, మధ్యాహ్నం 4 గంటలకు మారింది. మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని. పాపం వాళ్ళకి ఏం తెలియదంట. ఆమె నాతో మాట్లాడింది, సునీతమ్మ, నిన్న మొన్న కూడా, అన్న ఇక్కడికి రాండి అని. అన్న అమ్మ మేము వస్తాం, సబ్జెక్టు చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళని పర్మిషన్ అడిగినా, చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు. ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు. అమ్మ నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా, మీరు పాపం నాకు సారి చెప్తుంటే నాకు బాధ లేచింది. మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా జరుగుతుందని? ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సామెత ఉంది, ఇంటి కుక్కని ఈశ్వరుడైనా పట్టలేరని. కానీ సిబిఐలు పట్టినారు 80%, 20% బ్యాలెన్స్ ఉంది. ఆ 20% మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం. అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది. చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటు ఉండాలి. సబ్జెక్టే, రాజకీయమే. ఇక్కడ రాజకీయాలకు సంబంధమే రాలే. ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి. సిట్టోళ్ళు నన్ను అడిగినారు 2.5 గంట పాటు, సతాయిచ్చినారు ఆ రోజు నన్ను. మా వాళ్ళ దగ్గర నుండి నేను దాదాపు 100 జీపుల్లో వస్తే నన్ను అనుకున్నారంట గ్యారెంటీ అరెస్టు, ఆదినాటి బయటకు రాడని. నేను కూడా సబ్జెక్టు తప్పు లేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన. మీ అందరి విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన. ఏందేందో కథలు అల్లుతారు. నేను అప్పుడు వాళ్ళని అడిగిన పోలీసులను, మీ ఆత్మసాక్షిగా చెప్పండి మేము చేసినామా? వాళ్ళే చేయలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా? మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయమని. లేదండి మేము దానికి లేదు సంబంధం. ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం. క్వశ్చన్లు అడుక్కోండి, ఇంకా మళ్ళీ 10 సార్లు వస్తా. కొందరు వచ్చేది విలేకరులు, వాళ్ళను బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయింటుంది, ఇక్కడ ఉండే వాళ్ళు అందరినీ అనుమానపడతారు. ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు? దొరికినారు, మీరు కుక్కల మాది దొరికినారు, చేసినారు, మళ్ళా చెప్పడం, ఇప్పుడు రాజకీయాల్లో అడ్డపెట్టడం. ఇది న్యాయమేనా? మీరు దయచేసి ఇక్కడ ఉండే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పరోక్షంగా, మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా. మీరు కూడా గట్టిగా చేతులెత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానంద రెడ్డికి ఆత్మకు శాంతి చేకూరేది. ఊరికి వచ్చినాం పోయినామని పెళ్లికి వచ్చినట్టు కాదు. ఇది ఆత్మసాక్షిగా నిలబడాల, ప్రజల్లోకి పోవాలా, ప్రజాకోర్టులో న్యాయం జరగాల. ఇదేమి ఏదో పల్లెల్లో బారా కట్ట ఆడుకునేటో లేదంటే చింతపిచ్చల ఆటో ఆడగల. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునే దానికి? అమ్మ మీరు పులివెందలు పెట్టండి, మేము వస్తాం. మీ పులివెందల సభ జరిగేదానికి మేము గట్టిగా నిలబెడతాం. ఇది మంచి చెడ్డల మధ్య పోరాటం. ఇది ఆరాటం కాదు, పోరాటం. చాలా విషయాలు రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం. తులసిరెడ్డి గారు స్థానికుడు, ఆయనకు తెలుసు మరింత లోతుగా. మాకు తెలుసు, ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు, ఆప్తుడు.
వాళ్ళ కుటుంబానికి ఆప్తులు. ఆయన కూడా అన్ని విషయాలు తెలుసు. వరదరాయుడు గారు వచ్చారు, ఆయన కూడా అన్ని విషయాలు సన్నిహితంగా నడిపినాడు. అందరినీ దృష్టిలో పెట్టుకోండి. మేమందరం పరోక్షంగా, నేనైతే నా డైరెక్ట్గా నేను ఏమైనా పర్వాలే వాళ్ళకు సాయం చేసేదానికి వచ్చేదానికి నన్ను చాలామంది వద్దన్నారు. ఎవరు వద్దనే దానికి? ఒక పాపము బాధలో ఉన్నప్పుడు పరిష్కారం చూపినప్పుడే నిజమైన పరిష్కారం అది. ఆప్తుడుగా ఉండేవాళ్ళు ఆపదలో ఆదుకునేటోళ్ళే ఆప్తులు. సమస్యకు డెప్త్గా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి గట్టిగా డినైన్ తీసుకోండి. మీ నిర్ణయానికి ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టు విషయాల్లో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం, మరింత సహకారం చేస్తాం. నాకైతే ఎంత బాధ ఉందంటే, నా భార్య కూడా ఆమె ఎంత బాధపడుతుందంటే, నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదంటే బీజేపీ దుప్పటి కప్పుతారని చెప్పుకొని వచ్చిన. అసలు ఆమె కూడా ఒక ఎక్స్-ఎమ్మెల్యే పులివెందల సి బాలరెడ్డి యొక్క కొడుకు కూతురు మనవరాలు. పులివెందలలో అన్ని విషయాలు ఆమెకు కూడా తెలుసు. ఆమెకు చెప్తారంట, నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావో ముందు కాపాడుకొని. ఇదే రాజకీయం అంటే. ఫ్యాక్షన్ వాళ్ళు కూడా, వాళ్ళ పెద్దలు కూడా చాలా ఫ్యాక్షన్ విషయాలు తెలుసు. ఇట్లా చేయలే, డైరెక్ట్ ఏదన్నా ఉంటే డైరెక్ట్గా జరిగినాయి, డైరెక్ట్గా పరిష్కారం చూపినారు. కానీ ఇట్లా జరగకూడదు. రాజకీయాలు ఇట్లా జరగడం చాలా అన్యాయం. చాలా విషయాలు నేను మాట్లాడితే నేను ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనుకుంటారు. కానీ ఇది వివేకానంద రెడ్డి గారి సావు ఆ విధంగా జరిగిండకూడదు. ఆయన చాలా సన్నిహితంగా, ఆయన పాపం ఆయన సొంతంగా బజార్లో టీ తాగిపోయి ఎవరికైనా పనిచేసి బండిలో కూర్చోబెట్టుకొని పోయేవాడు. నన్ను కూడా ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని నాకు కూడా రాజకీయాలు చాలా విషయాలు చెప్పినాడు. నాకు కూడా మార్గదర్శకుడు. రాజశేఖర్ గారి యొక్క ఆలోచన కూడా ఆయన రాజశేఖరే చెప్పాడు, నా తమ్ముడు నాకంటే కష్టజీవి, చాలా సున్నితుడని. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపడం తప్పు. దీనికి అందరం స్టాండ్ ఇవ్వాలని, నా వంతుగా నేను మరింత స్టాండ్ ఇస్తానని హృదయపూర్వకంగా చెప్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తూ నమస్కరిస్తూ సెలవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు వేదికపైకి వచ్చి తమ చిన్నాన్నకు పుష్పాంజలి శ్రద్ధాంజలి ఘటించి తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను.